హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ టేల్స్ బై నైనా. సో ఈరోజు మన ఛానల్లో మోస్ట్ హేటెడ్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే ఉప్మా. సో ఉప్మా అంటే అందరికీ ఎందుకు నచ్చదో నాకు తెలీదు. పర్సనల్గా నాకు మా మమ్మీ చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మా మమ్మీ రెసిపీ ట్రై చేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ మనం కొంచెం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మీకు నచ్చితే కొంచెం నెయ్యి వేసుకోండి. ఉప్మాకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది నా దృష్టిలో ఓన్లీ 2 ఐటమ్స్. అందులో ఫస్ట్ అది వచ్చేసి నెయ్యి. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఇది చాలా ఆప్షనల్. సో ఆ రెండు బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోండి. సో నెయ్యి మనకి కరిగిపోయింది. మనకు కావాల్సిన పల్లీలు వేసుకుందాం. పల్లీల్ని కొంచెం అటు ఇటు బాగా ఫ్రై చేసుకుందాం, స్టిర్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే పల్లీలు బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా, పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకుందాం. సో వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. సో తాలింపులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం అందులో ఆనియన్ అండ్ మిర్చి వేసుకుందాము. ఇంకా నేను చెప్పాను కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం అల్లం తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ అది నెయ్యి అయితే తర్వాత అల్లం. సో ఇంకా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కరివేపాకు వేసుకోండి. సో ఉప్మాలో ఇవన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 3/4 గ్లాస్ ఉప్మా రవ్వ చేస్తున్నాను. సో దానికి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ 1 గ్లాస్ వేసాము. నెక్స్ట్ ఇంకో గ్లాస్ వేస్తున్నాము. నెక్స్ట్ అందులో సరిపడగా సాల్ట్ వేసుకొని, నేను రాక్ సాల్ట్ వేసాను, అందుకే కొంచెమే వేసుకున్నాను. టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. తర్వాత మళ్ళీ యాడ్ చేయడం కుదరదు. సో వాటర్లో ఉన్నప్పుడే మనం సాల్ట్ అనేది సరిపడగా చూసుకోవాలి. సో సాల్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ మంచి బాయిల్కి వచ్చింది. సో బాయిల్ అయిపోయినాయి మనకి ఎలా తెలుస్తుంది? సో మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ పైకి వచ్చేసినాయి కాబట్టి అవన్నీ కుక్ అయిపోయినాయి, పైకి వచ్చేసినాయి. సో ఈ స్టేజ్లో మనం ఉప్మా రవ్వ వేసుకుందాం. నేను ఒక 3/4 కప్ ఆఫ్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి తినేటప్పుడు కొంచెం స్మూత్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మంచిగా బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని మంచిగా ఒక గుడ్ మిక్స్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.